పిల్లరా, ప్రభువుని కలిగి ఉన్నాం కాబట్టి మనం ఏమీ లేని వాళ్ళము కాదు, అన్నీ కలిగి ఉన్న వాళ్ళము. హల్లెలూయా. అన్నీ మనం కలిగి ఉన్న వాళ్ళము, అన్నీ మనం కలిగి ఉన్న వాళ్ళం. ఈ అనుభవం ఉండాలి. ప్రభువుని నమ్మాను కాబట్టి అన్నీ నావే, అన్నీ నావే, లోకం నాది. అర్థం, నా కోసం ఉంది ఇదంతా కూడా. సూర్యుడు నా కోసం ఉన్నాడు, చంద్రుడు నాకు, అన్నీ నాకు పని చేయటానికి ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. ఋతువులు ఎందుకున్నాయి? భక్తిహీనుల కోసం ఉన్నాయండి. కార్తెలు ఎందుకున్నాయి? సూర్యుడు ఎందుకున్నాడు, చంద్రుడు ఎందుకున్నాడు, నక్షత్రాలు ఎందుకున్నాయి? వాళ్ళ కోసమేమి లేవు, నీ కోసం ఉన్నాయి. ఇవన్నీ రక్షణ పొందిన నీ కోసం. సుక్కలు ఎందుకు వస్తున్నాయి? సూర్యుడు ఎందుకు వస్తున్నాడు, వాన ఎందుకు వస్తుంది? అన్నీ నీ కోసమే. నువ్వే గనక లేకపోతే ఈ భూమి ఉండదమ్మా. నీ కోసం అన్నీ పని చేస్తున్నాయి, అన్నీ నీ కోసం ఉన్నాయి. జ్ఞాపకం పెట్టుకో. అర్థమైంది? అది ఎందుకు ఇది ఎందుకు అనొద్దు. ప్రభా ఇది నా కోసమేనా, ఎందుకు ఇచ్చేవా ఇది? ఇదిగో కుమారుడా, ఇది నువ్వు ఆస్వాదించి నా కొరకు బలంగా ఉండడానికయ్యా. ఇదెందుకు ప్రభా? ఇది నా కొరకు ప్రయాణం చేసి నా పని చేయటానికయ్యా. ఇదెందుకు ప్రభా? ఈ నాన్ వెజ్ ఎందుకయ్యా? నువ్వు బలం పొంది నా పని కొరకు బలంగా ఉండడానికయ్యా. పిల్లలు, ఈ దృక్పథంలో చూడండి. అసలు ఇదెందుకు అంటే అన్నీ నీ కోసమే. అవును కదా. బంగారం ఎందుకు? ఆయన కోసమే. ఎండెందుకు? ఆయనకు. కాయలు ఎందుకు? ఆయన మన కోసం కదా. మరి పూలు ఎందుకు? మన కోసం. పిల్లలు, ఈ దృక్పథంతో మనం ఆలోచించాల. అన్నీ కూడా పిల్లరా, అదో దేవునికి మహిమగా మనం ప్రతిదీ దేవుని కోణంలో ఆలోచిస్తే సమస్య అంతా ఎక్కడొస్తుందంటే, ఏదో వీళ్ళు సంత సిద్ధాంతం పెట్టుకొని ఆ దేవుని విశాలమైన మనసు అర్థం కాక, దేవుని ప్రేమ అర్థం కాక, అది తప్పు ఇది తప్పు ఏదో అంటున్నారు. దేవుని దృక్పథంలో దేవుణ్ణి ఆలోచించి చేస్తే ఏది తప్పు కాదు. దేవునికి వెలుపలేదన్న చేస్తే అది తప్పు అయింది. అన్నీ నీ కోసమే, ఉన్నవన్నీ నీ కోసమేనని నువ్వు దేవుని కోసం. ఆ పూలు ఏం చేసినామా పాపం? ఏంది వాటిని తీసి అవతల పారేస్తున్నారు ఏంటి? ఏం పాపం ఏం తప్పు చేసినాయి ఏంది? మరి కాయలు ఏం చేసినాయి? ఎందుకు చెప్పండి. అసలు నీ కోసమా ఎవరి కోసమా దేవుడు ఈ పూలను, ఈ ఫ్లవర్స్ను దేవుడు ఎందుకు సృష్టించాడో? పెట్టుకోకుండా ఉండడానికి. ఏమా ఫలాలు ఎందుకు? అన్నీ కూడా నీ కోసం. అయితే జ్ఞానయుక్తంగా మనం ఆలోచించాలి. ప్రతిదీ దేవుని మహిమ కోసమే పిల్లరా. ఏమీ లేకుండా ఉన్నావు అనుకో, ఏమట దేవుని బిడ్డమ్మా, ఏమీ లేదు, ఈమె నాకేం చెప్పేది వచ్చి అనుకోవటానికి అవకాశం ఉందా లేదా? పిల్లరా, దేవుని పిల్లలు అలా అనిపించడం దేవుని ఘనత. అది సందర్భం చెబుతున్నాను, మీరందరూ పెట్టుకోమని కానీ చెప్పేది. అంటే మనము దేవుని పిల్లలు, వాళ్ళు దేవుని పిల్లలు, వాళ్ళకి ఏది తక్కువై ఉండదో అది అని ఉండాలి అన్న ఘనత దేవుని గలగాలి. ఎప్పుడైనా దేవుని ఈ దృక్పథంతో చూడాలి. అన్నీ నీ కోసమే, అన్నీ నీ కోసమే, అన్నీ నీ కోసమే, నువ్వు దేవుని కోసం. అది అవన్నీ అనుభవిస్తూ ఆనందిస్తూ నువ్వు దేవుణ్ణి మహిమపరచాలి భూమి మీద. అంతేకాని ఇదెందుకు నాకు, ఇదెందుకు నాకు, ఇదెందుకు నాకు. దేవుని మీద ఒక ధనుస్సు ఉంది, ఇంద్రధనుస్సు ఉంది. ఇంద్రధనుస్సులో 7 కలర్స్ ఉంటాయంట. తెలిపే ఉందా? మరి ఇదెందుకు? దేవునికి తెలిపే ఇష్టమైతే మరి ఎరుపెందుకు చేసినట్టు? ఎరిపే ఇష్టం కనుక అయితే మరి నలుపెందుకు చేసినట్టు? ఏమ్మా పిల్లరా, అంతా ఏది పెట్టుకున్నారు వీళ్ళు పిల్లరా, పెట్టుకున్న అట్లా బంధించుకున్నారన్నమాట వాటికి. అయితే దేవుని కొరకైతే పర్లేదు, కానీ అవి విభేదాలకు ఆస్కారం ఉంది. మరి అవును కదా, నువ్వు అలా చేయటాన్ని బట్టి వివాదాలకు ఆస్కారం ఉంది. దేవునికే మహిమ కలుగును గాక. మీకు అర్థమవుతుందా? అన్నీ మన కోసం ఉన్నాయి. నేనేం చెబుతున్నానంటే, దేవుడు నీలో ఉంటే, దేవుడు నాలో ఉంటే అన్నీ మనకున్నట్టే. అది నీకేది అవసరమో దాన్ని దేవుడు వెలుగులో తీసుకొచ్చి నీకు ఇస్తాడు. ఇది అవసరమా? ఇప్పుడు నా బిడ్డకి ఇది అవసరం కాబట్టి దాన్ని నీకు తీసుకొచ్చి ఇస్తాడు. ఎందుకంటే ఆయనలో ఉన్నాయి. నీకు అవసరమైంది ఏదో ప్రభువులో ఉన్నది. ప్రభువులో నువ్వు ఉండగా నువ్వు ఏమీ లేని వ్యక్తివి కాదు, నువ్వు అన్నీ కలిగి ఉన్న వ్యక్తివి. అది అర్థమైందా? ప్రభువు ఉండగా నువ్వేమి లేని వ్యక్తివి కాదు, అన్నీ ఉన్న వ్యక్తివి. ఈ దృక్పథం, నా ప్రభువు నాకున్న, నాకేమి కొదువ, నా ప్రభువు నాకు ఇస్తాడు. నాకు అవసరమైతే ఇస్తాడు, బండి ఇస్తాడు, నాకు అవసరమైతే ఇల్లు ఇస్తాడు, అవసరమైతే ఏది ఇస్తాడు అది నా అవసరతను బట్టి నా ప్రభువు ఇస్తాడు. అయితే నాకు అవసరమైనంత కూడా నా ప్రభువులో ఉంది. పిల్లరా, ఇంకో అద్భుతం ఏంటంటే మీ మైండ్ సరిపోయిద్దో లేదు ఈ మాట పట్టుకోవటానికి.
ఇంకొక అద్భుతం ఏంటంటే, ఏదన్నా నీకు కావాలనుకున్నప్పుడు, నువ్వు నిజంగా ఆత్మీయుడిగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు, ఈ మాట కూడా నిజం అవ్వాలి, నిజమైన ఆత్మీయురాలుగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు, ఆ మాటకు అర్థమైందన్నా, అవును నిజము అబద్ధం ఉంది కదా. నిజముగా దేవుని ఆత్మీయులుగా బ్రతకటం వేరు, బ్రతకపోవటం వేరు. నిజంగా దేవుని ఆత్మీయులంగా మనం బ్రతికితే నీకు అవసరమైనవన్నీ కూడా అడుగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడే నీ హృదయంలో పెడతాడు. అది తెలుసా మీకు? అది హృదయంలో పెట్టి అది నీ ద్వారా అడిగిస్తూ ఉంటాడు. ఇదేంటి ఈ ఆలోచన నాకు రాలేదే, ఇది దాని కొరకు అడగమని దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు ఏమిటి, దాని కొరకు అడగమని ఆ అడగవలసిన వాటిని అడిగేందుకు ప్రేరణ కూడా పరిశుద్ధాత్మ దేవుడే ఇస్తాడు. తెలుసా మీకు? ఇది గొప్ప విషయం అన్నమాట. నీ కోరికలన్నీ నీ హృదయంలో పెడతాడు. అర్థమైందా? అది నీకు అవసరం.